కోసం ఎదురు చూస్తున్న అధికారులు స్పందించడం లేదని వాపోతున్నాడు చిన్న నాగన్న. నంద్యాల జిల్లా బానుమొక్కలకు చెందిన చిన్న నాగన్నకు పక్షవాతం సోకింది. 3 ఏళ్ల నుంచి పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. పెన్షన్ మంజూరు చేయాలని బాధితులు జిల్లా కలెక్టర్ను సైతం ఆశ్రయించాడు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని చిన్న నాగన్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తే నిరాశ ఎదురవుతుందన్నారు. నా పేరు లక్ష్మీదేవి. నా భర్త చిన్న నాగన్న. నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నేను 3 ఏళ్ళ సార్ వచ్చి పక్షవాతం. ఈ సర్టిఫికెట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. మాకు ఇంతవరకు జగన్ ఆదాయం దాంట్లో ఎవరు మాకెవరు సాయం చేయలేదు. అందరి చుట్టూ తిరిగినాం మేము. తిరిగి మాకు చాలా అయింది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ కాడికి పోయి చేసుకొని ఇస్తుంది అంటున్నారు. అని మేము అంతలాగా తిరిగినాం కానీ మాకెవరు సాయం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో కొంచెం నాకు 4 పిల్లలను సాకాలంటే నాకు కానీ ఇబ్బందిగా అయింది. నా భర్త మాతర్లకు ఇంట్లో జరపడం సంసారం అవి చాలా ఇబ్బందిగా ఉంది సార్. నాకు నా పిల్లల కోసమన్నా నేను బతకాలని ఆయనను బతికించుకుంటున్నా సార్. అన్ని నాకు ఇంట్లో తినే తిండి కానీ సమంగా లేదు. నాకు ఏదో ఒకటి సాయం చేసి మీరు సాయం చేస్తే ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడు. నాకు సాయం చేస్తే నా పిల్లలు మీకు అందరికీ రుణపడి ఉంటాం మేము.